నీ చేయి పట్టి నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి భయపడకండి, నీ చేయి పట్టి నిన్ను నడుపుతున్న దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మార్నింగ్ మన్నా చూస్తున్న ప్రియులందరికీ ప్రభు యేసు క్రీస్తు వారి నామమున వందనాలు. దేవుడు మిమ్మల్ని నిండాలుగా దీవించును గాక. ఈరోజు వాగ్దానము యెషయా గ్రంథము 41:10. అక్కడ చెప్తున్నాడు, నీవు నా దాసుడవు, నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నేను ఆశీర్వదిస్తాను, నీతో ఉంటాను, నేను హెచ్చిస్తాను, గొప్ప చేస్తాను. నిజముగా దేవుడు ఒక వ్యక్తిని హెచ్చిస్తూ ఉన్నప్పుడు వేరెవరు కూడా ఆ వ్యక్తిని ఆపలేరు. దేవుడు నిన్ను హెచ్చిస్తున్నాడంటే, నిన్ను అభివృద్ధి పరుస్తున్నాడంటే నీ అభివృద్ధిని ఎవరు ఆపలేరు. నిన్ను గొప్ప చేయడం దేవుడు ప్రారంభించాడంటే ఎవరు కూడా ఆపలేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నా దాసుడవు అంటున్నాడు, నేను ఏర్పాటు చేసుకున్నాను అంటున్నాడు, నేను పేరు పెట్టి పిలిచాను అంటున్నాడు, నీవు నా సొత్తు అంటున్నాడు, నా చేతుల్లో నుండి నేను ఎడబాపేది ఎవరు అంటున్నాడు. చూడండి, అంత గొప్ప దేవుడు, అంత గొప్ప సహాయకుడు ఆ యేసు ఈరోజు నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఆయన నీ కొరకు సమస్తము చేయగలడు. సమస్త విధములైన ఆశీర్వాదాలని, సమస్త విధములైన దీవెనలని, సమస్త విధమైన గొప్ప కార్యములను ప్రభు నీ పక్షమున చేయగలుగుతాడు. కాబట్టి ఆ ప్రభు నమ్మండి. ఆయన చెప్తున్నాడు, నేను పేరు పెట్టి నేను పిలిచానంటున్నాడు, నన్ను ఆశ్రయించిన వారిని నేను విడవనని చెప్తా ఉన్నాడు, నువ్వు నా దాసుడు అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మనం ఆయన బిడ్డలం, ధైర్యంగా ఉందాం. మనకు వ్యతిరేకంగా ఎవరు లేచినా, మనకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, మనల్ని ఎవరు నిందించినా ఆ రాజులకు రాజే, ప్రభులకు ప్రభువే చూసుకుంటాడు. నీకు విరోధముగా రూపించబడుతున్న ఆయుధము వర్ధిల్లదు అని చెప్తున్నాడు. నీకు వ్యతిరేకంగా మాట్లాడేవారు వారు నిర్మూలమవుతారని చెప్తున్నాడు. సమస్తమైన ఆశీర్వాదాలని, సమస్తమైన దీవెనలని నీతో కూడా ఆమె నీకు ఇచ్చే దేవుడు. ఆ దేవుడి యొక్క ఉదయకాలమున నీ చేయి పట్టి నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి భయపడకండి, నీ చేయి పట్టి నిన్ను నడుపుతున్న దేవుడు ఆయన గొప్ప దేవుడు. కాబట్టి ఆ దేవుని మర్చిపోకండి, విడిచిపెట్టకండి. ఆయన నీకు ఆశ్రయమై ఉన్నాడు, ఆయన నీకు తోడై ఉన్నాడు. ఇదిగో నీవు నా దాసుడవు, నిన్ను నేను పేరు పెట్టి పిలిచానని, నీకు సమస్తమైన ఆశీర్వాదాలు ఇస్తానని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ఆ దేవాది దేవుని నమ్మండి. మనం ప్రార్థన చేద్దాం. ఈరోజు కూడా వాగ్దానాన్ని కొరకు ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మన దేశాన్ని కొరకు, దేశ రాజకీయాల కొరకు, ఆ యొక్క ప్రభుత్వాల కొరకు ప్రార్థన చేద్దాం. వివాహాలు జరిపించుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. అదేవిధంగా పుట్టినరోజు జరిపించుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. తలలోంచి మనం ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, జీవాధిపతి, మీకు వందనాలు. మీ నామానికి మహిమ కలుగుని గాక. మీరు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, గొప్ప దేవుడయ్యా. ఇదిగు తండ్రి, ఈ యొక్క వాగ్దానాన్ని ఆస్వాదించండి. నీవు నా దాసుడవు, నిన్ను ఆస్వాదిస్తానని చెప్పి, నిన్ను గొప్ప చేస్తానని, నీ చేయి పట్టి నడిపిస్తానని ప్రభు మీరు చెప్పినట్లుగా ఆ బిడ్డలందరినీ కూడా ఆ విధంగా మీరు చేయండి. ఏ కష్టము, కన్నీరు, దుఃఖము, వేదన లేకుండా, ఏ విధమైన విరోధులు లేచినా, వ్యతిరేకతలు లేచినా, శత్రువుల మాటలు వ్యతిరేకంగా వచ్చినా వాటన్నిటి విషయంలో కూడా తండ్రి జయాన్ని పొందుకొని గొప్పగా తండ్రి ముందుకు వెళ్ళటకు సహాయం చేయండి. మీకే మహిమ కలుగుని గాక. అదేవిధంగా నా తండ్రి మీకు వందనాలు. మీ నామానికి మహిమ కలుగుని గాక. యేసయ్యా, ఇదిగో రాజా, ఓ ప్రభువా, మీకే వందనాలు తెలియచేస్తా ఉన్నాను. వివాహాలు జరిపించుకున్న బిడ్డలకి ఆశీర్వదించండి. వివాహ దినములను సెలబ్రేట్ చేస్తున్న బిడ్డల్ని ఆస్వాదించండి. అదేవిధంగా పుట్టినరోజును జరిపించుకుంటున్న బిడ్డలని మీరు ఆశీర్వదించండి. అదేవిధంగా కొత్తగా ఉద్యోగాల కొరకు తండ్రి ఉద్యోగాల కొరకు ఇంటర్వ్యూకి వెళ్తున్న బిడ్డలను మీరు దీవించండి. అదేవిధంగా తండ్రి కొత్తగా వ్యాపారాలు ప్రారంభిస్తున్న బిడ్డలను మరి దీవించండి. అదేవిధంగా ప్రభా స్తోత్రాలు తండ్రి. మా దేశంలో తండ్రి మంచి పరిపాలన ఉండునుగాక. సరిహద్దులలో గొప్ప రక్షణ ఉండునుగాక, భద్రత ఉండునుగాక, కాపుదల ఉండునుగాక.
మా దేశాన్ని తండ్రి ఆశీర్వదించండి. మా భారతదేశము యేసుకు సొంతమవును గాక. మా భారతదేశము గొప్పగా ఆశీర్వదించబడును గాక. యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.